హలో గైస్, ఇందాకే ఘాటీ మూవీ చూశారు. ఘాటీ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు పెద్దగా నచ్చలేదు బాస్. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫే చాలా బోరింగ్ అనిపించింది. క్రిష్ గారి మార్క్ అయితే నాకు 1% కనవల్లే. క్రిష్ గారి స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా నాకు అర్థం కాలేదు. స్టోరీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని ఘాటీ అనే విలేజ్లో జరిగే స్టోరీ పాయింట్. అందులో అనుష్క గారు గంజాయి సప్లై చేసే బ్యాక్డ్రాప్లో ఉంటుంది. బట్ ఎందుకో తెలియదు, ఈ సినిమాలో 1% కూడా ఎంగేజింగ్గా కూర్చోబెట్టలేకపోయింది. అండ్ అనుష్క గారి పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగే సూపర్గా ఉందని చెప్పచ్చు. అండ్ యాక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేస్తారు. ఈ సినిమాకి మేకింగ్ వైజ్గా కానీ, ప్రొడక్షన్ వైజ్గా కానీ, మ్యూజిక్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓన్లీ ఎక్కడ మైనస్ అయింది అంటే స్టోరీ సెలెక్షన్లోనే మైనస్ అయింది. అండ్ స్టోరీ పాయింట్ బాగున్నా దాన్ని అంత ఎంగేజింగ్గా నరేట్ చేయలేకపోయారని చెప్పచ్చు. క్లియర్గా చెప్పాలంటే డెఫినెట్లీ క్రిష్ గారు ఫ్యామిలీస్ కోసం ఎలా తీస్తారో ఇంతకుముందు తీసిన సినిమాలు అలాంటి మార్క్ అయితే కనబడలేదు. ఏదో రివెంజ్ బ్యాక్డ్రాప్లో తీసినట్టుగా అనిపించింది. అండ్ క్రిష్ గారి దగ్గర నుంచి ఒక యూనిక్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. గమ్యం, కంచె ఇలాంటి సినిమాలు మనం చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. కానీ ఎందుకో తెలియదు, ఇందులో క్రిష్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. ఓవరాల్గా సినిమా అయితే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు అండ్ ఎక్కువ వైలెన్స్ కూడా ఏం లేదు. డీసెంట్ ఫిల్మ్ అని చెప్పచ్చు. బట్ అంత ఎంగేజింగ్ చేయలేకపోయింది. క్రిష్ గారి మార్క్ అయితే ఎక్కడా మనకు కనబడదు. ఒక నార్మల్ ఫిల్మ్లా అనిపించింది. సెకండ్ హాఫే మేబీ కొంచెం బెటర్గా తీసుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఓవరాల్గా మై రేటింగ్ 5/2. థ్యాంక్ యూ.